నమస్కారం అండి. 10 ఏళ్ళు పడిన శ్రమ అంతా నేను కోల్పోయానండి. నా మానిటైజేషన్ పోయింది. మానిటైజేషన్ అయిందనే సంతోషం కొన్ని రోజులు కూడా నిలవలేదండి. 1 ఇయర్ కూడా నిలవలేదు. నా మానిటైజేషన్ పోవడానికి కారణం ఏమిటంటే, నేను ఏఐ వచ్చింది కదా, నా సొంత కంటెంట్ కన్నా ఏఐ బాగుంది అనే ఉద్దేశంతో ఏఐకి సంబంధించిన వీడియోలను చాలా అప్లోడ్ చేశానండి. ఏఐ వీడియోలను అప్లోడ్ చేసిందే కాకుండా ఏఐ వీడియోలతో సాంగ్ పాడించడము, ఏఐ వాయిస్ని యూజ్ చేయడము, అలా చాలా రకాలుగా ఏఐని యూజ్ చేయాల్సింది వచ్చిందండి. యూజ్ చేయడం వలన నాకు ఇనథెటిక్ కంటెంట్ వచ్చిందని నాకు పూర్తిగా అర్థమైందండి. ఎందుకంటే వాడిన వీడియోలను ప్రాంప్ట్లు ఇచ్చి సేమ్ ప్రాంప్ట్లు సేమ్ రకంగా మన శ్రమ లేకుండా ఏఐతో చేయడం వల్ల, అన్ని వీడియోలు చేయడం వల్లనే మీ వీడియో పోయిందనే ఉద్దేశంతోనే తీసామన్నట్టుగా మెయిల్ వచ్చిందండి. పాలసీ డీటెయిల్స్ కన్ఫర్మ్ ఇనథెటిక్ కంటెంట్. అవర్ రివ్యూవర్స్ ఫౌండ్ దట్ మచ్ ఆఫ్ యువర్ కంటెంట్ అపియర్స్ మాస్ ప్రొడ్యూస్డ్ ఆర్ రిపిటేటివ్స్. దిస్ ఇంక్లూడ్స్ కంటెంట్ దట్ లుక్స్ లైక్ ఇట్స్ మేడ్ విత్ ఎ టెంప్లెట్ విత్ లిటిల్ నో వేరియేషన్ ఏం లేదు. పెట్టిన వీడియోలనే సేమ్ అదే విధంగా పెడుతున్నందువల్లనే నీది ప్రాబ్లం అయింది అన్నట్టుగా మెయిల్ వచ్చిందండి. నో వేరియేషన్ అక్రాస్ వీడియోస్ ఆర్ కంటెంట్ దట్స్ ఈజీలీ రిప్లికేబుల్ అట్ స్కేల్. మనం ఈజీగా ఏఐ వస్తుందనే ఉద్దేశంతో వీడియోస్ ప్రిపేర్ చేసి పెట్టడం వల్లనే నా మానిటైజేషన్ కంప్లీట్గా పోయిందండి. నేను చాలా బాధపడుతున్నాను. ఇన్నేళ్ళు పడిన శ్రమ అంతా కోల్పోయాను. మళ్ళీ మానిటైజేషన్ వస్తుందా లేదా అనేది నాకు తెలియదండి. కళ్ళు పోగొట్టుకున్నాను. హెల్త్ పాడైపోయింది. ఈ మానిటైజేషన్ కోసము ఎంత కష్టపడ్డాను నాకు తెలుసు. అందరికీ ఇలాంటి పరిస్థితి రాకూడదు అనే ఉద్దేశంతోనే ఈ వీడియోను చేస్తున్నానండి. నేను ఈ నోటిఫికేషన్ ప్రామాణికం కానీ కంటెంట్ గతంలో పునరావృత కంటెంట్ అని పిలిచేవారండి. యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ విధానాలను ఉల్లంఘించినందుకు మీ ఛానల్ ఫ్లాగ్ చేయబడిందని సూచిస్తుంది. మీ కంటెంట్ భారీగా ఉత్పత్తి చేయబడినట్లుగా, ఆటోమేటెడ్గా లేదా టెంప్లేట్ చేయబడినట్లుగా కనిపిస్తుందని, వీక్షకులకు ఇది తక్కువ విద్యాపరమైన లేదా వినోదాత్మక విలువను అందిస్తుందని యూట్యూబ్ సమీక్షా బృందం కనుగొందని, కేవలం సెర్చ్ ట్రాఫిక్ లేదా అధిక వాల్యూమ్ మానిటైజేషన్ కోసం రూపొందించిన తక్కువ శ్రమ కంటెంట్ను తగ్గించడానికి ఇది ఉద్దేశించబడింది అని మనకు మెయిల్ వచ్చిందండి. ఇది తెలుగులో మీకు చెప్తున్నాను. ఇంగ్లీష్లో ఆ విధంగా వచ్చింది. ఈ విధానాన్ని ఏది ఉల్లంఘిస్తుంది? అందిన అభిప్రాయాల ఆధారంగా మీ వీడియోలు బహుశా ఈ వర్గాలలోకి వస్తాయి. టెంప్లేట్ ఆధారిత వీడియోలు. ఒక టెంప్లేట్ను ఉపయోగించి తయారు చేసిన కంటెంట్. ఇందులో వీడియోల మధ్య చాలా తక్కువ లేదా ఎటువంటి వైవిధ్యం ఉండదు. సులభంగా పునరావృతం చేయగల కంటెంట్. భారీ స్థాయిలో ఉత్పత్తి చేయబడిన వీడియోలు, ఉదాహరణకు వందలాది సారూప్య వీడియోలను రూపొందించడానికి ఏఐ సాధనాలను ఉపయోగించడం. పునరావృతమయ్యే కంటెంట్. ఒకేలాంటి కంటెంటు లేదా తక్కువ విద్యా విలువ కలిగిన అర్ధరహితమైన కంటెంటు, వ్యాఖ్యానం లేదా కథనాలు. తక్కువ శ్రమతో కూడిన కంటెంటు. అసలైన కథనం, వ్యాఖ్యానం చాలా తక్కువగా లేదా అస్సలు లేకుండా ఉండే స్లైడ్స్లోలు లేదా స్క్రోలింగ్ టెక్స్ట్స్. అసలైన కంటెంట్ యొక్క ఉదాహరణలు. యూట్యూబ్ ప్రకారము కింది రకాల కంటెంట్ మానిటైజేషన్కు అర్హత పొందదు. ఆటోమేటెడ్ సాధనం ద్వారా పెద్ద మొత్తంలో సృష్టించబడిన కంటెంట్. ఒకే కంటెంట్ను కేవలం చిన్న మార్పులతో పదే అప్లోడ్ చేయడం. కేవలం పైన తేడాలున్న కథనాలు లేదా స్లైడ్ షోలు. ఒకే రోబోటిక్ వాయిస్తో ఒకే ఇంట్రో, అవుట్రోను ఉపయోగించడం వంటి టెంప్లేట్ ఆధారిత సృష్టిని ఉపయోగించే కంటెంట్. తర్వాత ఏం చేయాలి? మీ ఛానల్ను సమీక్షించండి. మీ అత్యంత ప్రజాదరణ పొందిన వీడియోలను చూడండి. వాటిలోని దృశ్య అంశాలు ఒకేలా ఉన్నాయా? ఆడియో కేవలం టెక్స్ట్ టు స్పీచ్ ఇంజిన్ చదవడం మాత్రమేనా? దానికి వ్యక్తిగత వ్యాఖ్యానం లేదా ప్రత్యేకమైన ఎడిటింగ్ ఏమీ లేదా? విలువను జోడించండి. మీరు టెంప్లెట్లను ఉపయోగిస్తే ప్రతి వీడియోను ప్రత్యేకంగా చేయడానికి అనుకూలీకరించండి. కంటెంట్ను తొలగించండి, సవరించండి. సామూహికంగా ఉత్పత్తి చేసినట్లుగా కనిపించే వీడియోలను తొలగించండి లేదా భారీగా సవరించండి.
అసలైన అధిక విలువ గల కంటెంట్ను రూపొందించడంపై దృష్టి పెట్టండి. అప్పీల్. మీ కంటెంట్ ఒరిజినల్ అని మరియు అది తప్పుగా ఫ్లాగ్ చేయబడిందని మీరు విశ్వసిస్తే మీరు మీ ప్రక్రియను వివరిస్తూ ఒక అప్పీల్ వీడియోను యూట్యూబ్ స్టూడియోలో సమర్పించవచ్చు. అప్పీల్ విఫలమైతే లేదా మీరు సవరించి తిరిగి దరఖాస్తు చేసుకోవాలని ఎంచుకుంటే యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ తిరిగి దరఖాస్తు చేసుకోవడానికి మీరు 30-90 రోజులు వేచి ఉండాల్సి రావచ్చు. అప్పీల్ వీడియోని చేశానండి. అప్పీల్ వీడియోని చేసిన వెంటనే మెయిల్ కోసం ఎదురు చూశాను. మెయిల్ వచ్చేసి మరుసటి రోజు వచ్చిందండి. మీ ఇనథెటిక్ కంటెంట్ కన్ఫర్మ్ అయ్యింది, మీకు మానిటైజేషన్ ఇవ్వలేము అన్నట్లుగా మెయిల్ వచ్చింది. మళ్ళీ మీరు రీఅప్లై చేసుకోండి అని వచ్చిందండి. అందుకే బాధ కలుగుతుంది. అప్పీల్ చేసుకున్న అది కొంతమందికి సక్సెస్ అవుతుంది, కొంతమందికి సక్సెస్ కాదండి. బాగా చూసేవాళ్ళు ఇనథెటిక్ కంటెంట్, రీయూజ్డ్ కంటెంట్ అని అది వాళ్ళు పెడతారు. ఏదో కొంతమందికి అదృష్టం ఉండే వాళ్ళకి సక్సెస్ అవుతుంది. నేను చెప్పేది ఏమిటంటే ఇక నుంచి ఏఐ వీడియోలను నమ్ముకుంటే మనం పడిన శ్రమ అంతా వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ మానిటైజేషన్ వస్తుందో లేదా అనే బాధ కలుగుతుంది. అది వస్తుందో లేదో తెలియదు, కానీ మనకు 90 రోజులు మానిటైజేషన్ తీసేస్తారు. మళ్ళీ అప్పీల్ చేసుకోవడమో లేకుంటే మళ్ళీ రీఅప్లై చేసుకోవడమో చేయాలి. ఇదంతా టైం అంతా వేస్ట్, మనకు డబ్బులు రావు. ఈ 90 రోజులు మనం ఖాళీగా ఉండాలా, మనకు మెంటల్ టెన్షన్ అన్నీ వస్తాయండి. ఇవన్నీ పక్కన పెట్టి మనము మన సొంత కంటెంట్తో ఏ వీడియోలను యూజ్ చేయకుండా మనము మన వీడియోలను ప్రిపేర్ చేసుకుంటే మన మానిటైజేషన్ మంచిగా ఉంటుంది. మన మానిటైజేషన్ మంచిగా ఉంటే మనకు డబ్బులు నెల వస్తాయండి. ఇది నేను చెప్పాలనుకుంటున్నాను. ముందే మనం తెలుసుకుంటే ఇలాంటి తప్పులు చేయమనే ఉద్దేశంతోనే నేను చేస్తున్నానండి. నేను పడిన బాధను వేరే వాళ్ళు అనుభవించకూడదు అనే ఉద్దేశంతో చేస్తున్నాను. నేను ఎన్నో అనుకున్నాను, కానీ ఏఐతో ఏది కుదరదు అన్నట్లుగా అర్థమైపోయింది. ఏఐ వీడియోలను పెట్టడం వల్ల మన టైం వేస్టు, మన శ్రమ వేస్టు, మన కళ్ళు దెబ్బతింటాయి, మన హెల్త్ పాడవుతుంది, అన్నీ వేస్ట్ అయిపోతుంది. అందుకోసమేనండి నేను చెప్తున్నది. ఇది మీరు ఏ వీడియోలను తక్కువగా యూజ్ చేయడమే మంచిది. అసలైన ఒరిజినల్ కంటెంట్ను పెట్టి మన మానిటైజేషన్ మనం భద్రంగా ఉంచుకొని కాపాడుకుంటేనే మనం ఉండగలుగుతాము యూట్యూబ్లో. లేకపోతే మానిటైజేషన్ పోతే మనము ఇంకా మానిటైజేషన్కి అప్లై చేసుకోవాలన్నా ఇంకా దాని మీద ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతుంది. వీడియోస్ కూడా పెట్టాలనే ఇంట్రెస్ట్ కూడా తగ్గుతుందండి.